నిజంగా ఈ కేసు పర్టికులర్‌గా పోలీసులకి ఒక సవాల్‌గా మారింది. ఎందుకంటే తనే హత్య చేశాడని నోటి ద్వారా ఒప్పుకున్నప్పటికీ ఆధారాలన్నవి ఇక్కడ కీలకంగా అందరికీ కూడా తెలుస్తుందనమాట. ఎందుకంటే రేపు పొద్దున కోర్టులోని ప్రవేశపెట్టినప్పటికీ కోర్టు కూడా ఆధారాలను బేస్ చేసుకొని శిక్ష కూడా విధించే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇటువంటి ఆధారాలు మిస్ అయినప్పుడు ఏం చేస్తారు? పోలీసుల యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు గురుమూర్తి నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడా? ఇలా చాలా క్వెషన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. సో వీటి గురించి మాట్లాడితే మీ వాళ్ళు మనతో పాటు క్రిమినల్ లాయర్ తిరుపతి వర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. అసలు ఇలాంటి ఇది చెప్పడానికి కూడా అసలు తీసుకోలేకపోతున్నాం సార్. ఇంత క్రిమినల్ మైండ్తో ఉంటారా జనాలు? అంటే అందరినీ అని కాదు, రీసెంట్గా ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలోని, ముంబైలో కూడా సేమ్ ఇలాగే పీసెస్లో కట్ చేసి పడేయడం కావచ్చు. ఇలా ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే చంపాడని ఒప్పుకుంటున్నాడు, కానీ ఆధారాలు లేవు. అసలు పోలీసులు ఏ విధంగా దీన్ని బయటికి తీసుకొస్తారు? జనాలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు ఎక్కడైనా సరే ఒక క్లూ అయినా వదిలిపెడతాడా? అసలు ఒకవేళ ఇంత దారుణం చేశాక అయితే నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడేమో. ఒకవేళ వచ్చేస్తే రేపు పొద్దున పిల్లల భవిష్యత్ ఏంటి? ఇలాంటి వాడు సమాజంలో తిరగడానికి అసలు అర్హత ఉందా అని చెప్పి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసులోని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పటివరకు ఆధారాలు లేవు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ క్రిమినల్స్ పైన నిఘా పెట్టి ఒక చట్టపరమైన వీళ్ళకు ఎలాంటి వారినైనా వదిలిపెట్టొద్దని చెప్పి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది పోలీసు వారికి. ఇచ్చిన క్రమంలో ఇట్లాంటి సంఘటన జరగడం అనేది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే అతను ఒక ఆర్మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అంటున్నారు. సరే, వాట్ ఎవర్ వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవ జరిగినా ఏం జరిగినా కానీ ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మహిళా లోకం చాలా వరకు బాధాకరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని ఒకవేళ మర్డర్ అతను చేసి ఉంటే అతనికి బిఎన్ఎస్ ప్రకారం పనిష్మెంటు అంటే ఉరిశిక్ష వేయాలి. ఆ సెక్షన్ అయితేనే మనకు గవర్నమెంట్లో ఉన్న అంటే పోలీసు వాళ్ళు నిజంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు, వాళ్ళు ఆ ఆధారాలు సేకరించినట్టు అవుతాయి. ఇక్కడ ఏంటంటే అతను ఇంట్లో ఏం జరిగినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణలో అమ్మాయి చనిపోయినా మర్డర్ చేసినా కానీ ఆధారాలు దొరకకుండా అంటే ఒక కుట్రపూరితమైన కోణంలో ఆలోచించి రకరకాలుగా ఒక మటన్ లాగా కొట్టేసి ఎక్కడ చేసిండో అది ఎవిడెన్స్ దొరకకుండా చేయడం ప్రయత్నం చేస్తుండు. కానీ మన తెలంగాణ పోలీస్ మాత్రం డెఫినెట్లీగా ఏదో ఒక ముద్దాయి ఎక్కడో ఒక చిన్న క్లూ అయినా వదిలిపెడతారు. ఆ క్లూ ఆధారంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక క్లూ వదిలిపెట్టండి ఆల్రెడీ. ఎందుకంటే ఆ అమ్మాయి మొబైల్ ఇంట్లోనే ఉన్నది. సెకండ్ ఏంటంటే సీసీ ఫుటేజ్ బయట నుండి ఇంట్లోకి వస్తుంది. అంటే ఆమె బయటకు పోయే ప్రసక్తి లేదు. థర్డ్ ఏంటంటే మిస్గైడ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని మిస్గైడ్ చేసి మిస్సింగ్ కేసు పెట్టించిండు. ఎందుకంటే ఏం లేదు, నిన్న గొడవ అయింది, చిన్న గొడవ అయింది, ఆమె వెళ్ళిపోయింది అని చెప్పి సింపుల్గా చెప్పేసిండు. కానీ ఆయన ఒక ప్లాన్ అనేది, మర్డర్ ప్లాన్ అనేది ఇంటెన్షనల్లీ ఆయన వేరే ఒక లోపల వేరే భావం పెట్టుకొని ఆమెను మర్డర్ చేసిందని చెప్పి భావించవచ్చు. సో దీనికి సంబంధించి ఆయనకు కఠినమైన పనిష్మెంట్ ఉంటుంది. సో దానికి అంటే ఇన్వెస్టిగేషన్ బట్టి పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ బట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే అంటే ఇక్కడ మీడియా ద్వారా కానీ లేకుంటే అక్కడ పబ్లిక్లా కానీ చాలా హడావిడిగా అక్కడ జరుగుతున్న సంఘటన బట్టి మనకు కొన్ని క్లూస్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే. అండ్ సార్, ముఖ్యంగా ఇక్కడ ఆధారాలు అని అంటే మనకి నిన్నటి నుంచి తను కత్తి అంటే ఏదైతే ఉపయోగించాడో కొట్టడానికి, బాడీని కొట్టడానికి ఆ దిమ్మ ఏదైతే ఉందో అది అన్నట్టు చూపిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఏమి ఆధారాలు లేవు. అయితే స్పెషల్గా ఒక టీంని దించారు, బ్లూ రే, దాని ద్వారాగా క్లూస్ని కనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు. ఈ బ్లూ రే అన్నది ముఖ్యంగా ఈ కేసులోని ఎటువంటి పాత్ర పోషిస్తోంది? అంటే అక్కడ ఆధారాలు సేకరించడానికి బ్లూరే అంటే ఫోరెన్సిక్ వాళ్ళు వస్తారు. ఫోరెన్సిక్ వచ్చి వాళ్ళ హెయిర్స్ కానీ లేకుంటే ఏమన్నా క్లాత్ కానీ లేదంటే అక్కడ మనకు తగిన ఇక్కడ ఈ పదార్థాలు ఉంటాయి, నోటి నుండి వచ్చే ద్రవ పదార్థాలు ఉంటాయి, అవి పడ్డా కానీ ఏదో ఒక క్లూ అక్కడ దొరికే అవకాశం ఉంటుంది. ఆ క్లూ ద్వారా ఏ విధంగా అయినది అనేది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎలా అయినా సరే దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, 101% దొరుకుతారు. ఎందుకంటే తెలంగాణ పోలీసు అనేది చాలా గట్టిగా ఉండేది, భద్రంగా ఉండదండి. ఎందుకంటే మహిళల పట్ల ముఖ్యంగా మహిళలకు వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడానికి వాళ్ళు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఇట్లాంటి మర్డర్ కేసులు జరిగినప్పుడు డెఫినెట్లీ రేపు పొద్దున జరగవద్దు అంటే ఇక ముందు వేరే మహిళలకు వేరే అమ్మాయిలకు ఇట్లా జరగవద్దు అంటే వీళ్ళు ఈ కేసును ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
అండ్ ఇంకొకటి సార్, అంటే నిన్నటి నుంచి అది చూస్తున్నప్పుడు నాకు చాలా క్వశ్చన్స్ రైజ్ అయినాయి అనమాట. మేబీ తను ఏమైనా పోలీసుల్ని డైవర్ట్ చేస్తున్నాడా, నేను ఈ చెరువులో వేశానని చెప్పి, లేకపోతే వేరే చోట నేను పిండి చేసి వేశానని చెప్పి. నిజంగా ఇది సాధ్యమా? ఒక హ్యూమన్ బాడీని అట్లా మటన్ లాగా కొట్టేసి దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేయడం అంటే నిజంగా సాధ్యమా? ఇలా పోలీసుల్ని మిస్గైడ్ చేస్తున్నాడేమో అన్న ఒక థాట్ అది కూడా వచ్చింది అతని మీద. ఎలా చూడొచ్చు అంటారు? అది నిజమే అనుకోవచ్చా? అంటే ఏమైనా పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అని. అంటే వాళ్ళకి ఏ విధమైన గొడవ అయినా జరిగినా కానీ చనిపోయిన తర్వాత, అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ కేసు నుండి ఏ విధంగా బయటపడాలని ఒక టెక్నికల్గా ఆలోచించుంటుంది. అతను ఆలోచించి ఆ మర్డర్ను, అంటే పోలీసు వాళ్ళకి కానీ రేపొద్దున ఇతను మర్డర్ చేసిన తెలిసినా కానీ రేపు ఎవిడెన్స్ దొరకకుండా, ఆ శిక్ష పడకుండా చేసే ప్లాన్లలో భాగంగా అతను ఈ మాస్టర్ ప్లాన్ వేసిండు. ఎందుకంటే మిస్గైడ్ చేస్తాడు పోలీస్ వ్యవస్థను, ఈ క్లూస్ టీమ్ వాళ్ళను, వీళ్ళందరినీ మిస్గైడ్ చేసి, వాళ్ళ పేరెంట్స్ను వీళ్ళందరూ మిస్గైడ్ చేసి, అక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇది ఒకటి మటన్ది అక్కడ పెట్టిండు, మటన్ చెక్క పెట్టిండు, ఒక కత్తి పెట్టిండు. అసలు ఏం జరిగింది అనేది ఆ ఇన్వెస్టిగేషన్లో క్లూస్ టీము ఆ ఇన్వెస్టిగేషన్ బట్టి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఏ విధంగా శిక్ష పడుతుంది అనేది మనకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, ఇప్పుడు మిస్సింగ్ కేసు పెట్టిరు, మిస్సింగ్ కేసు తర్వాత సస్పీషియస్ డెత్ పెడతారు. సో ఒక అమ్మాయి చనిపోయిందని నిర్ధారణకు వస్తే, ఇన్వెస్టిగేషన్ అమ్మాయి చనిపోయిందని నిర్ధారణకు వస్తే సస్పీషియస్ డెత్ పెడతారు. తర్వాత మర్డర్ కేసుగా దాన్ని కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత అతను ఇన్వెస్టిగేషన్ వాళ్ళు అడిగే క్రాస్ చెక్ చేసుకుంటారు కదా, ఆ క్వశ్చన్లకు వాళ్ళు దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత రిమాండ్ చేసిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్లో పంచి విట్నెస్లు, అక్కడ చుట్టుపక్కల ఇంతకుముందు ఏం జరిగినాయి, కొంతమంది విట్నెస్ల ఆధారంగా కూడా దాన్ని ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి రిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో తప్పకుండా మరణశిక్ష పడే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ ఆధారాలు దొరకకపోతే బయటకు వచ్చేస్తాడా? ఎందుకు ఆధారాలు అంటే మనం ఒక చిన్న సింపుల్ మేడం, ఇప్పుడు అమ్మాయి లోపలికి వెళ్తుందని ఒక సీసీ కెమెరా దొరికింది, దాన్ని అయితే ఎవరైతే పోగొట్టరు, ఎందుకంటే అక్కడ ఉన్నది కంపల్సరీ రికార్డ్ అయి ఉన్నది. అది కానీ కోర్టులోనే అది ఒక్కటి సరిపోతుంది అంటారా? అంటే దాన్ని ఆ కోణంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో చెప్పాను కదా, నోటి నుంచి ద్రవ పదార్థాలు, చెవు నుండి, ముక్కు నుండి, హెయిర్ నుండి, ఇంకా ఎక్కడెక్కడో పదార్థాలు ఉంటే అవి పడే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అంటే ఏం ఎవిడెన్స్ దొరుకుతుందో దాన్ని బట్టి ముందుకు పోతుంది, కేసు ముందుకు పోతుంది. సో రిమాండ్ అయిన తర్వాత ఆ కేసు ఈ మొబైల్ డాటా ఆధారం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఏమైనా జరిగినాయా, సంఘటన జరిగినాయా, లేకుంటే ఇతనికి ఆయనకు ఆమెకి ఏమైనా సంభాషణ జరిగిందా, ఆ కోణంలో ఆలోచిస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత రిలేటివ్స్ ఉంటారు కదా, రిలేటివ్స్ దగ్గర ఏమేమి జరిగింది, ఎందుకంటే ఒకటే కాదు కదా, ఒకటే ఇంట్లోనే కాదు కదా, దీనికి సంబంధించిన ఏదేది ఆధారాలు ఉంటాయో అవన్నీ సేకరించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో కొన్ని క్లూస్ దొరికే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అది ఆ నిందితుడు శిక్షింపబడతాడు. ఓకే, కానీ నిన్న పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే అతను చెప్తున్న సమాధానాలు ఇవి అని చెప్పి పోలీసులు బయట చెప్పిన తర్వాత, నిజంగా ఇంత క్రైమ్ చేసి లిటరలీ 13 ఏళ్ళు తనతో పాటు ఉన్న వ్యక్తిని ఇంత క్రైమ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు, నేను చేశాను, ఆధారాలు ఏవి చూపించండి, నిరూపించండి అని చెప్పే ధైర్యం కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇతననే కాదు, ఈ మధ్యకాలం ఇప్పుడు ఇతను చూసి రేపు పొద్దున్న ఇంకొకరు బయటకు వస్తారు, ఓ ఇలా చేయొచ్చా మనం. ముఖ్యంగా వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది సినిమాల వల్ల అని కూడా, ఎందుకంటే ఈయన కూడా ఇట్లాంటి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి కొన్ని వెబ్ సిరీస్ కావచ్చు, కొన్ని సినిమాలని ఆధారంగా తీసుకొని యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ చేశాను అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా వ్యవస్థ కావచ్చు, ఇట్లాంటి సినిమాలు తీసే వాళ్ళ గురించి కూడా ఏం చెప్తారు మరి? ఈ మధ్యకాలంలో ఒక పుష్ప అనే మూవీ వచ్చింది, పుష్ప 2 అనే మూవీ వచ్చింది. ఆ పుష్ప మూవీ వల్ల విద్యార్థులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఎలాంటి సందేశం ఇస్తారు? అంటే ఒక స్మగ్లరు ఇంటర్నేషనల్ లెవెల్కు ఎదగాలనా, లేకుంటే ఒక మర్డరరు ఇంకా పెద్ద అంటే హ్యాబిచువల్ మర్డర్గా మారాలనా? ఈ సందేశం అనేది కొన్ని అంటే ఉపయోగపడండి, అంటే సమాజానికి ఉపయోగపడాలి, యువతకు ఉపయోగపడాలి, విద్యార్థులకు ఉపయోగపడాలి. ఇవి కాకుండా వాళ్ళు ఇష్టమైన మూవీ ఆ కలెక్షన్ కోసం, వాళ్ళ మైలేజ్ కోసం, వాళ్ళు రేపొద్దున 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించాలనే ఉద్దేశం కోసం సంపాదిస్తే ఇట్లాంటి మడ్డలు జరుగుతాయి. ఎందుకంటే ఇతను ఒక ఆర్మీలో చేసిన వ్యక్తి అని చెప్తున్నారు. సో ఇట్లాంటి మర్డర్ చేసిందంటే ఎంత స్పృహ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు గతంలో మేజరు చైనాతో యుద్ధం జరుగుతుంటుండే ఆయన ఎంత అంటే ఒక లాంగ్వేజ్లో మాట్లాడి వాళ్ళ దాంట్లో వెళ్ళి వాళ్ళు కన్విన్స్ చేసి వస్తున్న క్రమంలో బ్యాక్ సైడ్ నుండి అది చేసారు. సో అట్లాంటి చరిత్ర ఉన్న మన దేశంలో ఇలాంటి మర్డర్లు జరగడం అనేది శోచనీయం. సో ఇక్కడ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ, ఆయన ఎట్లాంటి క్రిమినల్ మైండ్ ఉన్నా కానీ డెఫినెట్లీ వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు ఆధారాలు దొరుకుతాయి. ఆ ఆధారాలను బట్టి మనకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజం నిరూపించబడిన తర్వాత ఎటువంటి సెక్షన్స్ కింద
ఆయనకి శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు సార్? అంటే దీనికి ఐపీసీ ఇంతకుముందు ఐపీసీ ప్రకారం తినట్టు ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 103 ప్రకారం పనిష్మెంట్ ఉంటుంది. అంటే మర్డర్ కేసు లాగా ఉంటే దీంట్లో ఏంటంటే ముక్కలుగా కోసిండు కాబట్టి అక్కడ కత్తి ఉన్నది కాబట్టి అక్కడ ఒక చెక్క ఉన్నది కాబట్టి ఇది అంతకుముందే ప్లాన్ చేసుకుంటే ఇది కాన్స్పిరసీ కిందికి వస్తుంది, క్రిమినల్ కాన్స్పిరసీ కిందికి వస్తుంది. ఆ కాన్స్పిరసీ వస్తే ఒకవేళ డెఫినెట్లీ అక్కడ క్లూ దొరికి ఉంటే ఈ నేరం నుండి ఆయన తప్పించుకోలేడు, డెఫినెట్లీ శిక్షించబడతాడు. ఆ శిక్ష అనేది మామూలుగా ఉండదు. యావజ్జీవ శిక్ష కాండు మొదలు పెడితే పనిష్మెంట్ విత్ హ్యాంగ్ అంటే ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది ఈ కేసులో. సో ఎందుకంటే ఒక ఆడపిల్లని చంపడం వల్ల 2 పిల్లలు 4 కుటుంబాలు ఇవన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. ఇదంతా ఎందుకంటే ఈ అమ్మాయి చుట్టే తిరుగుతాయి కదా, ఎంతమంది డిస్టర్బ్ అవుతారు, ఎన్ని రకాలుగా ఉంటుంది. సో ఆ కోణంలో మానవతా కోణంలో కూడా ఒకసారి జడ్జి గారు ఆలోచించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నేరగాళ్ళు మళ్ళీ పునరావృతం కాకుండా నెక్స్ట్ ఎవరు చేయకుండా ఉండడానికి కఠినమైన శిక్ష వేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదైనా సరే అసలు 2 రోజుల నుంచి న్యూస్ చూస్తూ ఉంటే ఏంటి ఎప్పుడూ మనం ఎక్కడో అదర్ కంట్రీస్లో జరిగాయనో లేకపోతే అదర్ స్టేట్స్లో జరిగాయని చెప్పి అవును అలా జరిగిందా అనుకుంటాం, కానీ మన పక్కనే జరిగింది ఇలా ఇంత దారుణమైన సంఘటన. దట్టు ఒక ఆర్మీ అంటే జనాల పట్ల ఎంత ప్రేమగా ఉండాలి, అందరినీ కాపాడే ఆ యొక్క దాని నుంచి ఆయన వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంత క్రూరంగా ఎలా అని చెప్పి కూడా చాలామంది ఈరోజు భయపడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది ఈయనకి శిక్ష పడాలి అని చెప్పి కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి సార్, ఒకవేళ నిరూపితం కాకపోతే ఈయన హత్య చేశాడు అని చెప్పిగా నిరూపించకపోతే పోలీసుల పరిస్థితి ఏంటి, ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసుల పరిస్థితి ఏంటి, తర్వాత ఇది పోలీసుల వైపు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయా, వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి ఈరోజు. దీనికి ఏమంటారు? మన పోలీస్ వ్యవస్థ నిఘా విభాగం చాలా గట్టిగా ఉన్నది, భద్రంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ అంటే ఒకటే మర్డర్ చేసిండు తప్పించుకుంటాడు అని ఆ కోణంలో కాకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ ఏ ఆధారం సేకరించాలనే కోణంలో ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ పోలీస్ వాళ్ళే ఇక్కడ చేయట్లేదు, క్లూస్ టీమ్ వచ్చారు, దానికి సంబంధించి విట్నెసెస్ ఉంటారు, దానికి సంబంధించి సాక్షులు ఉంటారు, దానికి సంబంధించి ఇంకేం జరిగింది అంతకుముందు గతంలో ఒక ఫ్యామిలీ హిస్టరీ తీస్తారు. ఆ ఫ్యామిలీ హిస్టరీ తీస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది ఒకరు కాకుండా అంటే ఈ మర్డర్ జరిగిన సన్నివేశాన్ని గురించి చెప్పడానికి కూడా కొంతమంది ముందుకు వస్తారు. సో ఇంతకుముందు గతంలో ఆయన హిస్టరీ ఏర్పడుతుంది, ఆ హిస్టరీని బట్టి కూడా ఇతను మర్డర్లో అంటే ఈయనకు క్రిమినల్ మైండ్ ఉన్నది, లేదంటే ఇంకా గతంలో ఆర్మీలో పనిచేసినప్పుడు అక్కడ ఏం చేసిండ్రు. సో ఇవన్నీ కాకుండా దీనికి ఈ కేసుకు సంబంధించి మాత్రం ఎవిడెన్స్ సీసీ కెమెరాలు ఉన్నాయి, లోపలికి ఎన్ని గంటలు లోపల ఉన్నాడు, ఎన్ని గంటలు బయట ఉన్నాడు, అతను ఏమేం చేశాడు అంటే ఇక్కడ ఒక బకెట్ కూడా బయటకు వెళ్ళిందని చెప్పి ఒక న్యూస్ వస్తున్నది. సో ఈ బకెట్ కానీ అంటే ఇది ఏంటంటే కొంత న్యూస్ వరకు వస్తుంది. ఇన్వెస్టిగేషన్ దానికోసం స్టడీ చేస్తున్న క్రమంలో వాళ్ళకి ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటారు. ఆ రికార్డ్ చేస్తున్న క్రమంలో అక్కడ ఏం జరిగింది అనేది ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి తప్పకుండా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు డెఫినెట్లీగా ఆధారం దొరుకుతుంది. ఆధారం దొరికిన వెంటనే అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అతన్ని ఒక క్రాస్ చెక్ చేసినప్పుడు డెఫినెట్లీ ఆధారాలన్నీ బయటపడతాయి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత జడ్జి గారు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే పీపీ గారు ఒకవైపు, అతను అడ్వకేట్ ఒకవైపు ఆర్గ్యుమెంట్ జరుగుతున్న క్రమంలో అది అంటే ఇట్లాంటి సంఘటనలు రేర్గా జరుగుతాయి. ఈ రేరుగా జరిగిన సంఘటనలు ఏంటంటే డెఫినెట్లీ ఇది పెద్ద కేసుగా భావించి ఒక ఫ్యామిలీ కోణంలో, ఒక హ్యుమానిటీ కోణంలో ఇవన్నీ ఆలోచించి పెద్ద శిక్ష వేసే అవకాశం ఉంటుంది, అది మరణ శిక్ష వేసే అవకాశం ఉంటుందని చెప్పి భావించవచ్చు. ఓకే, కానీ ముఖ్యంగా ఎటువంటి వాళ్ళు ఎంత క్రూరమైన పనులు చేసినా సరే చట్టం అన్నది లేటుగానే వాళ్ళకి శిక్ష పడుతుంది. దట్టు మీరు అన్నారు కదా ఉరి శిక్ష కూడా పడుతుంది, కానీ ఎప్పటికో పడుతుంది, ఈ లోపు వాడు చక్కగానే ఉంటాడు జైల్లో అన్న ఒక మాత్రం జనాల్లో బాగా ఉండిపోయింది సార్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్త అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, ఇట్లాంటి సెన్సేషనల్ మర్డర్లు, సెన్సేషనల్ ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్లు అంటే కొంత లిమిటెడ్ పెడుతుంది, ఒక 3 months 5 months 6 months టైం పెట్టి తొందరగా. ఎందుకంటే మనకు ఐపీసీలో ఇప్పుడు మనం చేసుకున్న చట్టం కాదు కదా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం ఈ చట్టాలు జరుగుతున్నాయి. సో ఆ చట్టాల ప్రకారం మనం వెంటనే పోయి విరుది అంటే వేరే ఇప్పుడు సౌదీ అరేబియా అట్లాంటి కంట్రీలో వెంటనే ఆడ జనాల మధ్యలో హ్యాంగ్ చేస్తారు. అలాంటిది మన దగ్గర వర్కౌట్ అవ్వదంటారా? మనది లౌకిక ప్రభుత్వం కాబట్టి లౌకికంగా అందరినీ అంటే సెక్యులర్ ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే విట్నెస్ అసలు ఒక అంటే 100 మంది నేరస్తులు తప్పించుకోవడం ఒక నిర్దోషికి శిక్ష పడద్దని చెప్పి ఒకటి ఉన్నది. సో ఇక్కడ
అతడు మొత్తం మర్డరర్ అని తెలిసినాక భావించినాక మాత్రమే అతన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు, శిక్ష పడేలాగా చేసే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు కూడా ఆ నేరస్తుడికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళకు ఒక అవకాశం ఆ నేరాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అసలు మర్డర్ అతను చేసిండా లేదా అనేది ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది, ఆ క్లూస్తో తెలుస్తుంది, డాగ్ స్క్వాడ్ వస్తుంది, ఇవన్నీ రకరకాలుగా చేస్తారు. అది చేసిన తర్వాత ఇతనే మర్డరర్, ఇతనే చేసిండు, ఇతనే ముద్దాయి అని తెలిసినప్పుడు డెఫినెట్లీ ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏదైనా జనాలు అయితే అదే కోరుకుంటున్నారు, త్వరగా శిక్ష పడాలి అని చెప్పి. సార్ మీకున్న ఇన్ని సర్వీస్ ఇంత సర్వీస్లోని ఎప్పుడైనా మీరు ఈ టైప్ ఆఫ్ కేసు చూసారా? అంటే ఇలాగ ఆధారాలు లేకుండా శిక్ష పడే కేసు ఏదైనా ఉందా, లేకపోతే దోషి తప్పించుకునే ఆ కేసులు ఏమైనా ఉన్నాయా? అంటే బీయింగ్ అడ్వకేట్గా మేము ఎంత పెద్ద నేరం మా దగ్గరికి వచ్చినా అంటే మర్డర్ చేసి వచ్చినా కానీ కొంతవరకు మేము చేస్తున్న అంటే మేము ఆ కేసును తీసుకుంటే ఒకవేళ ఆ నిందితునికి, ఆ బాధితుడికి, ఆ ముద్దాయికి ఒక అవకాశం కల్పిస్తాం. ఎందుకంటే ఆ శిక్ష నుండి బయటకు పడితే ఒక మారుతాడు అని భావించినప్పుడు డెఫినెట్లీగా ఒక నిందితు సైడ్ మాట్లాడచ్చు. కానీ ఇట్లాంటి మర్డర్ కేసులో ఏ న్యాయవాది కూడా ముందుకు రాడు. ఎందుకంటే ఇది ఇంత అత్యంత క్రూరంగా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ జరగవచ్చు, లేక ఇంకా మన ఇంటి పక్కన జరగవచ్చు, మన ఎక్కడైనా జరగవచ్చు. సో ఇట్లాంటి కేసులలో న్యాయవాదులు కూడా ముందుకు రారు, ఎందుకంటే శిక్ష పడాలనే ఆలోచించుకుంటారు. జనాలకే కాదు, జనాల్లో వన్ ఆఫ్ నాకు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. అరే న్యాయవాదులు ఇంత వాడు క్రూరంగా పని చేశాడని తెలిసినా సరే వాడి వైపు